ప్రేమ. మా ఆడవాళ్ళు తలుచుకుంటే మగాడిని లక్షాధికారిని చేయగలరు. రాజా, నువ్వు చెప్పేది అక్షరాల నిజం ప్రేమ. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి. మీరు పెట్టే ఖర్చులకు అంచెలంచెలుగా తగ్గుకుంటూ లక్షాధికారిగా మారి చివరకు భిక్షాధికారి కూడా కాగలడు. పెళ్లి చూపులకు వెళ్ళిన గోపిని చూసి వధువు తండ్రి ఇలా అన్నాడు. పెళ్లి కూతురు తండ్రి, బాబు, ఫోటోలో తెల్లగా సినిమా హీరో ప్రభాసులా ఉన్నావు, మరి ఇప్పుడేంది బాబు మోహన్లా నల్లగా ఉన్నావు. గోపి, ఏం చేయమంటారు అంకుల్, పెళ్లి చూపులని మీ అమ్మాయికి అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యా. వాడు ఏం పూసాడో ఏమో కానీ ఎండ దెబ్బకు ఇలా అయిపోయాను. టీవీ చూస్తున్న చంటిబాబు దగ్గరికి వాళ్ళమ్మ రాధ వచ్చి, నేను బయటికి వెళ్ళే ముందు తాతయ్య నాయనమ్మ ఇద్దరు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎడమొహం పెడమొహం పెట్టుకొని కూర్చున్నారు ఏంట్రా? చంటిబాబు, ఇద్దరికి డిష్యం అయిందమ్మా. రాధా, దేని గురించిరా? చంటిబాబు, తాత ఏమో క్రికెట్ చూడాలని, నాయనమ్మ సీరియల్ చూడాలని ఇద్దరు కలిసి రిమోట్ కోసం గొడవ పడుతున్నారు. దాంతో నేను తాతయ్య నాయనమ్మకు బెస్ట్ సొల్యూషన్ చెప్పాను. రాధా, ఏం సొల్యూషన్ చెప్పావురా? చంటిబాబు, తాతయ్య నీకు క్రికెట్ వద్దు, నాయనమ్మ నీకు సీరియల్ వద్దు, నేను కార్టూన్ చూసుకుంటా, రిమోట్ కోసం ఏ గొడవ ఉండదు అని చెప్పి రిమోట్ తీసుకున్నాను. రాధా, రెండు కోతులు ఒక అరటిపండి కోసం కొట్టుకుంటే మూడో కోతు వచ్చి లాక్కొని వెళ్ళినట్టు తాతయ్య నాయనమ్మ గొడవ అలానే ఉంది.